ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికినీ ఆసక్తులనై ఉండుడి. Therefore, my beloved brethren, be ye steadfast, unmovable, always abounding in the work of the Lord, forasmuch as ye know that your labor is not in vain in the Lord. మొట్టమొదటిగా ఈ వచనంలో నా ప్రియ సహోదరులారా, ఆ మాటలో ప్రేమ, ఆ మాటలో ఆప్యాయత, అది హృదయానికి, మనసుకు ఎంతో తృప్తినిస్తుంది, ఆనందాన్నిస్తుంది. తరువాత మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అనే విషయాన్ని ఎరగాలి. మనము క్రీస్తు కొరకు ఏ పని చేసినా, ఏది చేసినా, క్రీస్తు కోసం ఏ విధంగా మనము అడుగులు వేసినా, మాట్లాడినా, సహకరించినా వ్యర్థము కాదు. ఆత్మల పట్ల భారం కలిగి సమయము, అసమయమునందు క్రీస్తు కొరకు మనం పడే ప్రయాస వ్యర్థము కాదు. తప్పక దాని వలన ఫలం ఉంటుంది. పరలోకమందు దేవుడు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇహమందు, పరమందు దేవుడు తన మహాకృపను చూపుతాడు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీకు కూడా నేను ఈ రికార్డింగ్ చేస్తుంది 2 గంటలు దాటిన తర్వాత, అనగా రాత్రిపూట 2 గంటలు దాటిన తర్వాత ఈ రికార్డింగ్ జరుగుతోంది. అంతేకాదు, ఇప్పుడు ఈ రికార్డింగ్ చేయుచున్న సమయంలో గతంలో నాకు ఇదే కాలంలో కిడ్నీలో చిన్న స్టోన్ ఉందని చెప్పి పెయిన్ రావడం జరిగింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి తగ్గిపోయింది. అది ఈరోజు మార్నింగ్ నుండి నాకు పొత్తి కడుపులో లైట్గా నొప్పిగా ఉంది. ఈరోజు ఒక సిస్టర్ గృహానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని చెప్పారు. పగలంతా ఉపవాస ప్రార్థన ఉంది. 3 గంటల నుండి 5 గంటల వరకు ఆ సిస్టర్ గారి గృహానికి వెళ్ళి, ఇల్లు దగ్గరే ఉంటుంది కనుక నడుచుకుంటూ వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 5 అయింది. 5 గంటల సమయం నుండి కడుపులో నొప్పి రావడం మొదలైంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు వేడి చేయడం వల్ల కూడా కడుపులో కొంచెం నొప్పిగా ఏదైనా ఉంటే కోకోనట్ వాటర్ తాగితే తగ్గిపోయేది. అలాగని చెప్పి కోకోనట్ వాటర్ కోసం వెళ్ళి 1 లీటర్ కోకోనట్ వాటర్ తాగాను.
అయినప్పటికీ కూడా ఏమీ తగ్గలేదు. ఇంకా పెయిన్ పెరుగుతుంది. ఇక హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళేదో ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చి స్కానింగ్ చేయించుకోమని చెప్పారు. అయితే 7 గంటల సమయంలో నేను మరొక సిస్టర్ గృహానికి వస్తానని చెప్పాను. ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంటారేమో అని చెప్పి, ఆ సమయంలో ఇక స్కానింగ్ ఏం తీయించుకోకుండా వాళ్ళిచ్చిన ఇంజెక్షన్‌కి నొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పి మరలా రిటర్న్ రావడం జరిగింది. ఇంటికొచ్చేసి స్నానం చేసి సమయానికి 7 గంటలని చెప్పాం గనుక 7 గంటలకి అక్కడికి వెళ్ళిపోయి, సిస్టర్ గారు చాలా కాలం నుండి మందిరానికి రావడం లేదు. అంటే నాకు పరిచయమే గానీ మన మందిరానికి గూడా ఆ సిస్టర్ గారు ఇంతవరకు రాలేదు. ఆవిడ మందిరం మానుకొని ఇంచుమించు 7 సంవత్సరాలవుతుంది. అప్పుడప్పుడు వెళ్ళి పలకరించి ప్రేయర్ చేస్తూ వస్తూ ఉండేది. ఆమెకు ఉన్న జాబ్ కారణంగా ఆవిడ మందిరానికి రావడం కష్టం. మరి ఆవిడ రావడం కష్టం గనుక మరి ఆవిడని వదిలేయలేం గదా! ఎలాగైనా ఆరాధనలో పాలు పంచుకునేటట్లు చేయాలి. ఆవిడ మందిరానికి రాకపోతేనే మనమే వెళ్ళి గృహంలో ప్రార్థన పెట్టి ఆవిడ్ని ఆత్మీయంగా బలపరిచి రావచ్చు కదా అని దేవుడి ప్రేరేపణని బట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆవిడ 7 గంటలకి రమ్మని చెప్పారు. 7 గంటలకు వెళ్ళడం కోసం నేను స్కానింగ్ చేయించుకోలేదు. ఇక 7 గంటలకు వెళ్ళాము. ఆ ఇంట్లో ఒక గంట సేపు ప్రార్థన జరిగించి, సిస్టర్ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసి, వాక్యం చెప్పి ఇంటికొచ్చాము. ఇక రేపొద్దున చూసుకోవచ్చులే, రేపొద్దున వెళ్ళొచ్చులే హాస్పిటల్‌కి అని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఆ సిస్టర్ గృహం నుండి డైరెక్ట్‌గా ఇంటికేం రాలేదు. మధ్యలో కొంతమంది సిస్టర్స్ కాల్ చేశారు. ఇంటికొచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి బ్రదర్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఓ 2, 3 గృహాలు పక్కపక్కనే ఉంటారు మన సిస్టర్స్. వారిని దర్శించి ప్రార్థన చేసి ఇంటికొచ్చేసరికి 10 గంటలయింది. వచ్చిన తర్వాత ఇక డిన్నర్ కూడా ఏం చేయలేదు. అలాగనే ఉందాము ఖాళీగా. కడుపుని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనేమి తీసుకోలేదు. కోకోనట్ వాటరే తీసుకున్నాను. ఇక వాక్యం పెట్టాలి కదా! వాక్యం పెడదాము అంటే అంత ఓపిక లేదు. పోనీ నిద్రపోదాము అంటే నిద్రలోకి వెళ్తే తెల్లవారేదాకా మెలుకువ రాకపోవచ్చు. అటు వాక్యము పెట్టలేక, ఇటు నిద్రపోలేక ఇప్పటిదాకా అలాగనే ఉన్నాను మంచం మీద పడుకొని. కానీ ఇక తప్పదు కదా! వాక్యం కోసం దేవుని బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఓపిక తెచ్చుకొని 2 గంటల ప్రాంతంలో ఈ రికార్డింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు నాకు అనిపిస్తోంది, ఏమిటి దీనివల్ల ఉపయోగం అని. 2 ఉపయోగాలున్నాయి. ఒకటి, ఆత్మీయంగా మీరు బలపడతారు. రెండోది, ఈరోజు నేను పడుతున్న ప్రయాసకి పరలోకమందు దేవుడు నాకు ఒకరోజు గొప్ప ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ఈ 2 కారణాల వలన నేను ఒక పక్కన నొప్పిగా ఉన్నప్పటికీ ప్రభువు కార్యము అభివృద్ధి చెందాలి, వాక్యము విస్తరించాలి, ఆత్మలు రక్షించాలి, దేవుని పని ఆగకూడదు అనే ఉద్దేశంతో ఈ సమయంలో వాక్యం రికార్డ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి శక్తినిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ప్రభు సేవ చేయాలని చాలా ఆశగా ఉంది. నాకు ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే, శక్తి వంచన లేకుండా
ప్రభు పని చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వేలాది కోట్లాది వందనాలు చెల్లించుచున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా బలపరచు ప్రభువా. వారు క్రీస్తు కొరకు, ఆత్మల కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నారో ప్రభువా, వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము నీ బిడ్డలకి ఇహమందు పరలోకము అందు దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి దీవించమని, ఈ రోజంతా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి వారికి అన్ని విషయాలలో ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము, విశ్వాసము, ప్రార్థనలో నీ బిడ్డలను స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.